అందరికీ నమస్కారం అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదేంట్రా బాబు వీడు అట్లా తోగుతాడు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీరు పూర్తిగా చూడాల్సిందే. ఎందుకంటే నేను ఈ పని ఎందుకు చేస్తున్నానంటే, భార్యాభర్తలు అనంగా భార్యకి బాగలేకపోయినా, భార్యకి ఎప్పుడైనా కానీ మన సంసారం జీవితంలో నువ్వు ఆ పని చేయి, నేను ఈ పని చేయి అని అట్టేమీ లేదు అనమాట. ఇద్దరూ కలిసి చేసుకుంటేనే అది జీవితం అనేది అలా ముందుకు సాగుతుంది. ఆడవాళ్ళు అనగానే ఇక వీళ్ళు ఇదే పని చేయాలి, అదే చేయాలని మనం అనుకుంటే మన జీవితం అనేది ఎప్పటికీ ముందుకు సాగదు. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, మనకి ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలు కలిసి మనం జీవితాన్ని ఇట్లా ముందుకు సాగించుకోవాలి, ఒకరినొకరిని అర్థం చేసుకోవాలి, ఒకరి మాట ఒకరు వినాలి. ఎప్పుడైనా కానీ ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఇద్దరూ కలిసి ఏదైనా ఇది చేయాలి, లేకపోతే ఇది మనకి అవసరం, ఇది వద్దు అనేది మాత్రం ఎప్పటికైనా కానీ మన ఒక్కరి నిర్ణయం ఎప్పటికైనా కానీ అది కరెక్ట్ కాదు అని నా మనసుకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మంచికైనా చెడైనా కానీ మన జీవితం అనేది ఒక్కరి జీవితం కాదు. కాబట్టి వాళ్ళతో పాటు మన జీవితం కూడా ఆధారపడి ఉంది. వాళ్ళకంటూ కొన్ని కోరికలు ఉంటాయి, వాళ్ళకంటూ కొన్ని అవి కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ వాళ్ళను కూడా ఒక మాట అడిగి తెలుసుకోవాలి. ఒకరి మనసు ఒకరు తెలుసుకొని అర్థం చేసుకొని ఇలా జీవితాన్ని సాగించుకుంటే వాళ్ళిద్దరి మధ్యన ఎప్పటికీ సరిగా వస్తూ ఉంటాయి, గొడవలు వస్తూ ఉంటాయి. అయినా కానీ వాటిని వాళ్ళు ఇద్దరూ సర్దుబాటు చేసుకొని ఇలా కొత్తగా పెళ్ళైన దంపతులు కానీ, పెళ్ళయి ఇలా జరుగుతున్న జీవితం కానీ, లేకపోతే ఇంకా వయసు అయిపోయిన వాళ్ళు కానీ వాళ్ళ జీవితంలో సంతోషంగా ఉన్నారంటే కారణం మాత్రం వాళ్ళు ఎప్పుడు గొడవ పడుకోలేదు, లేకపోతే ఎప్పుడు తిట్టుకోలేదు, కుట్టుకోలేదని కాదు. ఏంటంటే ఒకళ్ళ మనసు ఒకరు అర్థం చేసుకొని ఇంకా అలా జీవితాన్ని సాగిస్తున్నారని అర్థం అన్నమాట. ఎప్పుడైనా సంతోషం అనేది ఎవరో చెప్తే కానీ, ఎవరో ఇది చేస్తే కానీ కాదు. అది కాలే ఇంకా ఇవాళ చేస్తారేమో మరి. ఇలాగా జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మన పరిస్థితి ఇలా ఉంటుందేరా అని అనుకోకుండా, ఏం కాదులే అని అనుకుంటే మాత్రం అది బాగానే ఉంటుంది. ఎందుకంటే మనం అడ్జస్ట్మెంట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. మన పరిస్థితులకు తగ్గట్టు మన జీవితాన్ని ఇలాగా మన జీవితాన్ని ముందుకు సాగించుకోవాలి. అప్పుడు నలుగురికి మనం ఇన్స్పిరేషన్ కావాలన్నమాట. అరే మన ఎవరైనా కానీ, పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు మన జీవితంలో ఎప్పుడైనా తొంగి చూసినప్పుడు, అరే బాగా మంచిగా వీళ్ళు సరదాగా కలిసి ఉంటున్నారు, ఒకరి మాట ఒకరిని అర్థం చేసుకుంటున్నారు, ఏదైనా చేయాలంటే ఇద్దరు కలిసి చేసుకుంటున్నారు, అరే మంచిగానే ఉంది కదా జీవితం అనేది వాళ్ళ దృష్టిలో పడాలన్నమాట. మనం ఒకరికి ఎప్పుడైనా కానీ మనల్ని చూసి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మార్చుకునే విధంగా ఉండాలనేదే నేను ఈ వీడియోలో చెప్పేదన్నమాట. అది విషయం. ఎందుకంటే మనకి ప్రాబ్లమ్స్ లేని, నాకు ఈ బాధలు లేవు, నాకు ఈ కష్టాలు లేవు, నాకు ఎలాంటి ఈ ఒడిదుడుకులు లేవు అనేది ఉండదు జీవితంలో. ఎప్పటికీ ఉండదు అలాంటి పరిస్థితి, అలాంటివి రావు అనేది ఉండదన్నమాట. ఏదో ఒక విధంగా గొడవలు అవుతూనే ఉంటాయి, ఏదో ఒక విధంగా ఇది అవుతూనే ఉంటారు. అది అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెలతో కానీ, ఇక లేకపోతే యారాళ్ళకి పంచాయతీలు, ఇలాగ ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మనం ఎవరి మీద ఈ రోజులల్లో కక్ష పెట్టుకొని చేసేది ఏమీ ఉండదు. ఒకరి మీద మనం కక్ష సాధించాలంటే అది ఎప్పటికీ అది జరగని పని.
ఎందుకంటే స్వార్థంతో కక్షలతోటి ఎవరిని మనం ఇది చేసి బతకాలి అనుకున్నది మాత్రం అది స్వార్థమే అవుతుంది. అది వేరే రూట్లో పోతుంది అన్నమాట. ఆ రూట్కి వెళ్ళినామనుకో మన జీవితం ఆగమైపోతుంది, మన జీవితం మన రోడ్లో పడిపోతుంది. ఎప్పుడైనా కానీ ఒకళ్ళు అది చేస్తున్నారు అని వాళ్ళ మీద మనం ఇది చేసే కంటే మన సొంతంగా మనం ఏం చేయగలం, మనం ఏం చేయాలనుకుంటున్నాం, మన పరిస్థితి ఏంటి, మన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది అది చేయాలన్నమాట. మన భార్య పిల్లలతోటి మన జీవితం సంతోషంగా ఉండాలంటే వాళ్ళని మనం మంచిగా వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారు, ఏం తినాలనుకుంటున్నారు అని వాళ్ళతోటి మనం ప్రేమగా సరదాగా వాళ్ళతోటి ఉంటే వాళ్ళు మా అమ్మ నాన్న బాగా చూసుకుంటారని వాళ్ళకి ఉంటుంది. అలాగే మా అమ్మ మా నాన్న వాళ్ళకి మన కష్టం ఏంటో, మన బాధ ఏంటో, మన పరిస్థితి ఏంటో వాళ్ళకి చిన్నగా వాళ్ళకి తెలుస్తుంది. అలాగే నా పిల్లలతోటి అయితే నేనైతే మంచిగా సరదాగా ఉంటాను. వాళ్ళకి నేనంటే ప్రేమ. అలాగే మా పిల్లలు వాళ్ళని ప్రేమగా చూసుకోవడం అనేది మన బాధ్యత. వాళ్ళకి ఎలాంటి బాధలు కష్టాలు రాకుండా, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనం చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే మన రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు కాబట్టి వాళ్ళని మనం జాగ్రత్తగా కాపాడుకోవడం మన బాధ్యత. అలాగే మనం ఒకసారి మన జీవితంలో మనం మూడు ముళ్ళు వేసిన తర్వాత వాళ్ళని పట్టించుకోకపోవడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. చాలామంది అయితే ఇక మన స్వార్థం కోసం అదే అని ఇదని ఏదో అట్లా సాధించాలి, ఏదో చేయాలనుకుంటాం. కానీ ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్ముకొని ఉన్నారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళతోటి మన జీవితం చివరి దాకా సాగుతుంది కాబట్టి రేపు అందుకనే మనం వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటే మనకి రేపటి రోజులలో వాళ్ళు అదే మనకు ప్రేమను చూపిస్తారనమాట. వెనకడికి ఏదో శాస్త్రం ఉన్నట్టు శత్రువు ఇంటికి వచ్చినా కానీ ఒక ముద్దుడు అన్నం పెట్టాలి, దీన్ని మంచి ఇల్లు ఇవ్వాలి అనేది నా ఉద్దేశం. మనకి ఎంత కోపం ఉన్నా కానీ, మనకి ఎంత బాధ ఉన్నా కానీ, మన పరిస్థితులు బాగలేకపోయినా కానీ మనది వాడు మంచోడ్రా అనేది పేరు అనేది మనకి చాలా ముఖ్యం అన్నమాట. మనం ఏం పని చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, మనం ఏం చేయగలం అనేది ముఖ్యం. అలాగే నలుగురికి మనం వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాం, వాళ్ళతోటి మనం ఎలా ఉంటున్నాం, వాళ్ళతోటి మనం మంచిగా ఉంటేనే రేపటి రోజులలో మనం సాయం చేస్తేనే ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళు సాయం చేయడానికి ముందుకు వస్తారు. మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మనకేమైనా పరిస్థితి బాగాలేకపోయినా కానీ వాళ్ళు మనకి తోడుగా ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఈ రోజులల్లో ఒకరికొకరు సర్దుబాటు చేసుకొని నా దగ్గర లేకపోయినా నేను ఇస్తా, నీ దగ్గర లేకపోతే నాకు కొంచెం బదులు ఇవ్వవా అని అడిగినప్పుడు మనకేంటంటే ఒకరినొకరు సాయం చేసుకుంటే మనకి కొంచెం తోడుగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక్కో సిచ్యువేషన్, ఒక్కో పరిస్థితుల్లోన మన దగ్గర సరిగా డబ్బులు ఉండవు, ఒక్కోసారి ఇంట్లో తినడానికి తిండి ఉండదు. ఇంకా మన పరిస్థితులు మనకు బాగాలేనప్పుడు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళకి చెప్పండి, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళతోటి మనం ఇది చేసుకొని ఒకరినొకరు ఒకరి పరిస్థితులు ఒకరు తెలుసుకొని ఇలా ముందుకు సాగిపోయినామంటే మనకి ఎప్పటికీ కూడా మన జీవితంలో ఎప్పటికీ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం ముందుకెళ్తాం. కాబట్టి నేను నీకు మొదటి నుంచి చెప్పేది ఇదే అన్నమాట. ఏంటంటే మన సాధారణమైన జీవితంలోనూ ఎవరికైనా కానీ ఈ డబ్బులు ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా ఎలాంటి జీవితం అయినా కానీ ఒకరి తోడు ఒకరికి ఎప్పటికీ అవసరం. కాబట్టి మనం ఏంటంటే అందరం కలిసి ఉండి కలిసికట్టుగా ఉంటే